మహాశివుణ్ణి పార్వతీదేవి ఎలా ప్రేమలో పడేసిందో మీకు తెలుసా? పార్వతీదేవికి చిన్న వయసు నుండే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అని కోరిక ఉండేది. కానీ ఆ పరమేశ్వరుణ్ణి ఎలా పెళ్లి చేసుకోవాలో తెలియని పరిస్థితి. దాంతో పార్వతీదేవి శివభక్తుడైన పర్వతరాజు దగ్గరకు వెళ్లి, స్వామి దయచేసి నన్ను శివుడి దగ్గరకు తీసుకుని వెళ్ళండి, నా శివయ్యకు సేవలు చేసుకుంటాను అని ప్రాధేయపడుతుంది. పార్వతీదేవి ప్రేమను గ్రహించిన పర్వతరాజు తనతో పాటు పార్వతీదేవిని శివుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. శివుడు తపస్సులో ఉండటం పార్వతీదేవి పక్కనే కూర్చొని ప్రతిరోజు శివుడికి పూజలు చేసేది. కానీ ఎన్ని పూజలు చేసినా శివుడు కళ్ళు తెరవకపోవడంతో భక్తితోనే శివుడికి దగ్గరవ్వాలి అని పార్వతీదేవికి అర్థమవుతుంది. వెంటనే ఒక అడవికి వెళ్లి తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఒక రోజు శివుడు ముని రూపంలో వచ్చి, ఇంత అందమైన నువ్వు ఈ వయసులో తపస్సు చేయడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అది విన్న పార్వతీదేవి తన కోరిక గురించి చెప్తుంది. దాంతో ఆ ముని, శివుడు మంచివాడు కాదు, నిత్యం శ్మశానంలో పడుకుంటాడు, బూడిదను శరీరానికి రాసుకుంటాడు, అలాంటి వాడితో సంసారం అంత సులువు కాదు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో, అనంత లోకాలకి అధిపతి అయిన ఆదిశంకరుడికి అర్ధాంగి విలువ తెలియదు అంటారా? ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు, అపాయాలను ఆపేవాడు నా శివుడు. అటువంటి పరమాత్మతో జీవితం పంచుకుంటే వచ్చే కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తాను అని అంటుంది. అప్పుడు ముని రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపానికి వచ్చి వివాహానికి ఒప్పుకుంటాడు. దాంతో పార్వతీదేవి ఆనందానికి అవధులే లేవు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. Download ShareChat.